బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, మాదాపూర్తో పాటు పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. అంతేకాకుండా కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు. ఆనంద్, ఏదైతే ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో ఆ ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తమ కస్టడీలో విచారణ జరుపుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీ ఈ రోజు మధ్యాహ్నంతో ముగుస్తుంది. అయితే ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో తన నివాసంలో ఈడీ అధికారులు విచారణ అనంతరం అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లే విషయం తెలిసిందే. 16వ తేదీన ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచారు. అయితే రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన తరమిలా ఈడీ కస్టడీకి 8 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి అడిగింది. అయితే ఈడీ కస్టడీకి 7 రోజుల పాటు అనుమతించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కవిత ఈడీ కార్యాలయంలోనే కస్టడీ ఈడీ అధికారులు తమ ఆధీనంలో ఉంచుకొని విచారణ జరుపుతున్నారు. దాంతో పాటు ఈ పరిణామాల నేపథ్యంలోనే ఢిల్లీలో మరొక పెద్ద పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే కుంభకోణం, మద్యం పాలసీ కుంభకోణం విషయంలో 100 కోట్ల రూపాయలు ముడుపులు మనీ లాండరింగ్ జరిగిందంటూ ఈరోజు ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేసి తమ కస్టడీలో ఉంచుకున్నారు. అతనికి 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. అయితే తన అరెస్టు అక్రమం అంటూ ఏదైతే కవిత గతంలో ఈడీ ఇచ్చిన అధికారులను ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందో ఆ పిటిషన్ కూడా ఉపసంహరించుకుంది. అయితే ఓవైపు కోర్టులో ఉండగానే నన్ను అరెస్ట్ చేశారు అక్రమంగా అని చెప్పి ఏదైతే పిటిషన్ వేశారో నిన్న ధర్మాసనం స్పష్టంగా అది కింది కోర్టుకే వెళ్ళాలి, కింది తప్ప ఇక్కడ పరిష్కరించలేము, మహిళ కాబట్టి త్వరగా విచారణ పూర్తి చేయాలని చెప్పి కూడా ధర్మాసనం సూచించింది. ఈ ధర్మిలా కవిత మళ్ళీ ఈ రోజు ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఈడీ కస్టడీ ఈ రోజు మధ్యాహ్నం అయిపోతున్న నేపథ్యంలో మళ్ళీ పొడిగింపు కస్టడీకి కావాలని చెప్పి ఈడీ అధికారులు అడిగే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇదే సమయంలో రోజు సాయంత్రం తమ కుటుంబ సభ్యులను కలిసేందుకు కూడా అనుమతించింది. తాజాగా కవిత తల్లి శోభ అంతా కలిసినప్పటికీ కూడా నిన్న కవిత కూతురు కవిత కుమారుడు ఆర్య, సోదరి అఖిల, స్నేహితురాలు వినుత వీళ్ళందరూ కూడా నిన్న చాలాసేపు ఆమెతో చర్చించారు. ఓవైపు మోహిత్ రావు అడ్వకేట్ తో పాటు ఈ కపిల్ సిబాల్ అందరూ కూడా ఇవాళ తరఫున కేసును వాదిస్తున్నారు. ఇప్పటికే 537 పేజీల పిటిషన్ దాఖలు చేస్తూ ఈడీ కోర్టుకు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో మళ్ళీ ప్రవేశపెట్టి అనంతరం ఏ విధమైన తీర్పు వస్తుంది, ఒకవేళ ఈడీ కనుక మళ్ళీ కస్టడీకి కొనసాగింపుగా అడిగితే మాత్రం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఈమెను కూడా కలిపి ఈడీ అధికారులు విచారించే అవకాశం కూడా కనబడతా ఉంది. ఇప్పటి వరకు సోదాలు కొనసాగినటువంటి నేపథ్యంలో మరి సోదాలు ఏమైనా ఈడీ అధికారులకు ఏమైనా ఇన్వెస్టిగేషన్లో ఆధారాలను సేకరించారా? అంటే మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేము అన్ని ఆధారాలతో సమకూర్చుకొని ఈ అరెస్ట్ చేశాము. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అయినా సరే, కవిత విషయంలో అయినా సరే, అసలు ఈ మద్యం కుంభకోణానికి మొత్తం కూడా కారణం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి. సౌత్ గ్రూప్ పేరుతో ఈ మద్యం పాలసీని ఇష్టం వచ్చినట్టు రూపొందించారు. 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ 100 కోట్లు కాదు 600 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఈడీ అధికారులు స్పష్టంగా తెలపడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజు వైపు అరవింద్ కేజ్రీవాల్ ఇష్యూ కానీ, కవిత ఇష్యూ కానీ కొంత కేసుకు బలమైన ఆధారాలు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఈ కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొని నిందితుడిగా మారిన మనీష్ సిసోడియా ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరికి కూడా అదే పరిణామం చోటు చేసుకుంటుందా, లేదు ఈడీ కస్టడీ విచారణ అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇవాళ హైదరాబాద్ లో కవిత తరపు భర్త తరపు ఆ బంధువుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తా ఉంది. మాదాపూర్ లోని ఒక విల్లాలో కవిత తరపు ఆడపడుచు అఖిల ఇంట్లో కూడా ఈడీ సోదాలు చేస్తున్నాను. ఓకే మరి చివరిగా కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తా ఉన్నారు కదా, ఎప్పుడు ఈ సోదాలు స్టార్ట్ అయ్యాయి, ఎప్పటి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తాం? అంటే ఈరోజు తెల్లవారుజాము నుంచే కవిత తరపు బంధువుల ఇళ్లలో హైదరాబాద్ లో మాత్రం మాదాపూర్ లోని ఒక అఖిల నివాసంలో మాత్రమే ఈడీ సోదాలు
అవుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇంకెక్కడెక్కడ అవుతుంది అనేది మాత్రం ఇంకా సమాచారం పూర్తిగా మనకు రాలేదు. కాబట్టి ఈ కేసు మరింత గట్టిగా ఉండేందుకు ఇలాంటి ఈడీ అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి విషయంలో కాంప్రమైజింగ్ లేదు. ఖచ్చితంగా మా పని మేము చేసుకుంటూ పోతామనే పద్ధతిలోనే ఈరోజు ఈడీ అధికారులు స్పష్టంగా చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్స్, కేజ్రీవాల్ కూడా పిటిషన్ మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. ట్రయల్ కోర్టులోనే తెలుసుకుంటామని చెప్పాడు. కాబట్టి ఈ రోజు ట్రయల్ కోర్టులో ఏ విధమైన తీర్పు వస్తుందనేది మాత్రం కవిత విషయంలో కొంచెం ఉత్కంఠ నెలకొన్నది. ఈ విషయంలో కేజ్రీవాల్ అరెస్ట్ తో పాటు కవిత అరెస్ట్ ను కూడా నిన్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా తీవ్రంగా ఖండించారు. కేవలం ప్రాంతీయ పార్టీలను లొంగ తీసుకొని భయపెట్టి ప్రాంతీయ పార్టీ లేకుండా చేసేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో పాటు ఢిల్లీలో నిన్న ఏర్పాటు చేసిన ఎంపీలు సమావేశంలో మీడియా సమావేశంలో కూడా తప్పుపట్టారు. ఆనంద్, థ్యాంక్ యూ.